This is the mission. Which one is making for? Which one is using for cement brisk? Generally use for constructing of dams, rooms, and roofs. So he is an expert of brisk making, cement brisk making. So our children observing how to make the cement brisk. Okay. ఎట్లా చెప్తారా ఏమేమి కలుపుతారు ఏంటి అనేది? చెప్పు నువ్వే చెప్పు. చెప్పునా చెప్పు అయితే చెప్తా. పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారా? దీన్ని సీల్ అంటారు. ఏమంటారు? సీల్. తెలుగులో అయితే అచ్చు. ఏమంటారు? అచ్చు, సీల్. ఓకేనా? ఇది దాదాపు చూడండి మ్యాన్ మేడే. అదొక మిషన్. దీంట్లో ఏం కలిపి పోస్తున్నారు అడగండి, అంకుల్ అడగండి. సిమెంటు, ఇసుక, డస్ట్, సిమెంటు, ఇసుక పోసి వాటర్ మిక్స్ చేసి దాన్ని 2 సార్లు కలుపుకొని తర్వాత మిషన్లో వేసి మిషన్లో అలా కొట్టి తీసి అలా పెడతారు రాయి తీసుకెళ్ళి. తర్వాత వాటర్ కూలింగ్ చేస్తారు. వాటర్ కూలింగ్ చేసిన తర్వాత 1 డే ఆఫ్టర్ దాటిన తర్వాత అలా రాయిని ఎండిపోయిన తర్వాత అలా ట్రక్కులో పెడతారు. సార్ ఇది కాల్చబడలేదా? కాల్చబడలేదు సార్. ఎండిపోతే చాలు. ఎండిపోతే చాలు. అది మామూలు అయితే కాల్చాలా? ఇటుక అయితే కాల్చాలా? సిమెంట్ రాయి అయితే బాగా ఎండిపోయిందంటే వాటర్ సిమెంట్ కి ఎంత వాటర్ ఎక్కువ పడితే అంత గట్టితనం వచ్చేస్తుంది. ఓకే ఓకే. చూసారు పిల్లలు? ఇప్పుడు మనం ఇందాక లెసన్లో చెప్పుకున్నది, ఇంటర్నెట్లో చూసింది, ఇది సేమ్ కావాలా ప్రాసెస్ సార్. ఇక్కడ చూద్దారండి, పక్కన అర్థం లేండి, అంకుల్కి అర్థం లేండి. సో క్యూర్ చేయడానికి ఇక్కడ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. సో ఈ వాటర్ని యూజ్ చేసి ఇప్పుడు మనం అలా అచ్చు తీసినటువంటివి ఇలా కూర్చోండి పిల్లలు, దూరంగా రండి. ఇక్కడ ఇవి వెట్ తగలేదు మన పక్కన వెట్ బ్రిస్ చూడండి. కావాలంటే ఇప్పుడే జస్ట్ నౌ పుట్ ఆన్ ద గ్రౌండ్. సో the shape is wonderful and the structure is beautiful and children are learning. And my dear children, how you feel? Excellent. Do you get the field working experience? Say yes or no? Yes sir. Yes. So okay, very nice. ఉన్నాయినా? ఓకే. పిల్లలు రండి. రావణ పోవాలంటున్నాడు. This one is after curing the cement bricks for the purpose of drying, they put here. So and they transport from the to the construction area. And this one is very strong. How much this one is strong? So మా రాయే కాకుండా మా కూలోళ్ళు కూడా వస్తారు. మీకు 2 రోజులు అయిపోయిన 1 రోజులో చేసి పెడతారు. very nice one. This one అడ్డలేండి. వెరీ గుడ్. ఇవి ఎట్లా చేస్తారు సార్? ఈ వరలు సార్, వర అచ్చులు ఉన్నాయి సార్. ఓహో,
ఈ ఎత్తుల్లో ఇలాగే సిమెంటు ఇసుక 12 mm కంకర మిక్స్ చేసి బాగా ఈ ఎత్తుల్లో పోసేసి బాగా ఆరిపోయిన తర్వాత ఈ ఎత్తును ఒక్కోటి 1 by 1 లేపేస్తే ఇలాగ ఎండిపోతాయి సార్. ఎండిపోయిన తర్వాత తీసి అలా పెట్టేస్తాడు. దాంట్లో 6 mm కమ్మేస్తాడు. వీటిలో అంటే దీంట్లో కమ్ము ఉంటుందా? కమ్ము ఉంటుంది సార్. కమ్ము ఉంటే బొట్టుగా ఉంటుంది. సో ఇది కూడా మనకి వెల్ వాల్, ఇది వెల్ వాల్ తయారు చేసేటువంటి సీల్ ఇది. ఈ సీల్లో వాళ్ళు ఏం చేస్తారంటే దే పోర్ ద సిమెంట్ పౌడర్ విత్ గ్రావెల్, ఆటోమేటికల్లీ వెన్ ఇట్ డ్రై దే ఓపెన్ దట్ వన్. ఆఫ్టర్ ఓపెనింగ్ దిస్ seal they directly used when they వాటర్ని పోయడాన్ని ఏమంటారు? పోయడాన్ని పుల్లింగ్, వాటర్ పుల్లింగ్. ఇంకోటి ఏది అన్నారు ఇందాక, క్యూరింగ్. వాటర్ ఆఫ్టర్ క్యూరింగ్ they put into the dry position, then the time it will ready to use. This is the making of wall of well or well wall. So here many experts they are doing and they are separating from the dry cement bricks. Children, have you get knowledge? Have you get knowledge? Say yes or no? Yes, sir. So this is our field work experience. So thank you very much for your cooperation, sir. Thank you very much. Another thanks, Chapandi.